ఫోకస్కి స్వాగతం. ఒకప్పుడు డైనోసార్లు, తర్వాత మరికొన్ని జీవజాతులు, ఇప్పుడు వంతు పులులు సింహాలదేనా? భవిష్యత్తులో సింహాల్ని ఇక పుస్తకాల్లో చూసుకోవాల్సిందేనా? అంతరించిపోతున్న జాతుల్లో అవి కూడా కలిసిపోతున్నాయా? జంతు ప్రపంచంలో అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? ఆఫ్రికా అంటేనే ప్రధానంగా అడవులు గుర్తుకొస్తాయి. అడవుల్లో అడుగు పెట్టగానే సింహం గర్జనలు మారుమోగుతుంటాయి. అయితే ఇదంతా గతం. వర్తమానం భిన్నంగా ఉంది. వేల సంఖ్యలో ఉండాల్సిన సింహాలు వందల సంఖ్యకే పడిపోయాయి. చివరకు అసలు సింహం జాతి ఉనికి ప్రమాదంలో పడింది. సింహం గర్జిస్తే 5 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. కొడితే ఏనుగు కుంభస్తంభాన్నే కొట్టాలన్న మాట ఊరికే పుట్టలేదు. సింహాలు చిన్నా చితక జంతువుల జోలికెళ్లవు. ఆకలిస్తే భారీ కాయాన్ని చూసుకుని దాడికి సిద్ధపడతాయి. ఏ జీబ్రాలో, అడవి దున్నలో అయితే తప్ప వేటాడవు. ఆఫ్రికన్ అడవుల్లో ఎటు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపించేవి. ఇప్పుడు ఆ మృగరాజుల జాడే మహాభాగ్యం అన్నట్టుగా ఉంది. సింహాలు 10 నుంచి 15 వరకు సమూహంగా తిరుగుతాయి. ఈ గుంపును ప్రైడ్ అంటారు. ఆడసింహాలు రోజుకు 5 కిలోల మాంసం తింటే మగ సింహాలు 7 కిలోల మాంసాన్ని లాగించేస్తాయి. అంతేకాదు, ఆకలిగొన్న మృగరాజు గజరాజునైనా వెంటాడి వేటాడుతుంది. కడుపు నిండిందంటే ఏ జీవికి ఎలాంటి హాని చేయదు. ఈదగలగడం సింహాలకున్న మరో ప్రత్యేకత. ఆఫ్రికన్ అడవులు ఒకానొకప్పుడు సింహాలకు నిలయంగా ఉండేవి. ఇప్పుడు ఆ వైభవమే లేదు. అక్కడ మృగరాజుల సంఖ్య బాగా తగ్గిపోయింది. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఇంతకీ సింహాల సంఖ్య ఎందుకు తగ్గుతున్నట్టు, ఎందుకు ఇలా జరుగుతోంది? అడవికి రారాజు లాంటి మృగరాజే మటుమాయమైపోతూ ఉంటే ఇక సాదాసీదా జీవుల గతేం కాను? వచ్చే రోజుల్లో నిజమైన జంతుజాలాన్ని చూడడమే గగనమైపోతుందేమో. మనిషి మాత్రమే మిగిలి జంతువుల జాడే కనిపించదేమో. లేకుంటే అడవి మొత్తాన్ని శాసించిన సింహాలేంటి ఇలా అంతరించిపోవడమేంటి? ఈ విషయం తెలియగానే జీవ వైవిధ్యం కనుమరుగైపోతుందనే ఆందోళనే అందరిలో.